కేరళ బస్ ఇన్సిడెంట్ లో దీపక్ చనిపోవడానికి వీడియో తీసి అప్లోడ్ చేసిన అమ్మాయి ఒక్కరే కారణం కాదు. ఫ్యాక్ట్ ఏంటో తెలియకుండా వీడియోను వైరల్ చేసిన ప్రతి ఒక్కరూ కారణమే. జాన్ 16th కన్నూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జాన్ 18th ఎర్లీ మార్నింగ్ దీపక్ చనిపోయారు. అంటే జరిగిన ఇన్సిడెంట్ కి చనిపోయిన టైం కి ఆల్మోస్ట్ ఒక 40 hours. ఈ 40 hours లో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. సంజితా ముస్తఫా అప్లోడ్ చేసిన వీడియోలో దీపక్ ఫేస్ క్లియర్ గా కనబడడం, అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లో మిలియన్స్ లో వ్యూస్ రావడం, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు దీపక్ ని ఐడెంటిఫై చేసి తన ఫోటోస్, పర్సనల్ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తో పాటు అతను వర్క్ చేస్తున్న ప్లేస్ ను కూడా కనుక్కున్నారు. అక్కడతో ఆకుండా అతని ఫోన్ నంబర్ కాల్స్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేసి సామాజిక బహిష్కరణ చేశారు. తర్వాత అతను పనిచేస్తున్న కంపెనీ నుంచి అతన్ని తీసేశారని వార్తలు వచ్చాయి. తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ నేను ఎలాంటి తప్పు చేయలేదు, రద్దీలో పొరపాటును తగిలుండొచ్చని, కానీ నన్ను ప్రపంచం ముందు నేరస్తుడిలా నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు దీపక్. ఈ ఇన్సిడెంట్ మీద బస్ కండక్టర్ అండ్ పాసెంజర్స్ రెస్పాండ్ అవుతూ అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వలేదని, ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ జరిగితే అప్పుడే పోలీసులకు అప్పగించే వాళ్ళమని చెప్పారు. అబట్మెంట్ టు సూసైడ్, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఆమెపై సెక్షన్ 108 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆ అమ్మాయి ప్రెజెంట్ పరారీలో ఉండగా ఆమె సన్నిహితులు కేరళ హైకోర్టులో యాంటిసిపేటరీ ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ డిజిటల్ లించింగ్, ఒక మనిషి తప్పు చేశాడో లేదో తేలక ముందే సోషల్ మీడియాలో వారిని దోషిగా నిర్ణయించి వేధించడం ఎంత ప్రమాదకరమో నిరూపించింది.